వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ డాక్టర్ మిథిలా, కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్. ఇవాళ మన టాపిక్ వచ్చేసి హీల్ స్పర్. అసలు హీల్ స్పర్ అనేది ఎక్కువ ఎవరికి ఉంటుంది అంటే, ఎక్కువగా నుంచునే వాళ్ళకి, లైక్ ఏ డాక్టర్ ప్రొఫెషన్, టీచర్ ప్రొఫెషన్, లేదంటే షాపింగ్ మాల్స్లో, షాప్స్లో ఎక్కువగా నుంచునే వాళ్ళకి వస్తుంది. ఈ మధ్యలో పోలీసులకి వాళ్ళకు ఎక్కువగా నుంచునే వాళ్ళకి కూడా వస్తుంది. హీల్ స్పర్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, ఇక్కడ పైన హీల్ స్పర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ హీల్ స్పర్ అనేది ఏంటంటే మడమ ఎముక పెరుగుదల అని అంటారు. ఇది ఇక్కడ ఫామ్ అయ్యేదాన్ని పైన ఫామ్ అవుతుంది. మళ్ళీ కింద అడుగున భాగాన ఇక్కడ ఒక ప్రొజెక్షన్ లాగా వస్తుంది. ఇదేమో ముళ్ళులాగా గుచ్చుకుంటూ ఉంటుంది. ఇది మీకు హీల్ స్పర్ అనేది ఎప్పుడు ఇబ్బంది పెడుతుందంటే, ఎర్లీ మార్నింగ్ మీరు లేవంగానే కాలు కింద పెట్టి ముందు ఒక 5 నిమిషాలు అడుగు వేసేంత వరకు మీకు ముళ్ళు గుచ్చుకుంటున్నట్టుగా ఉంటుంది. తర్వాత పెయిన్ కొంచెం సబ్సైడ్ అవుతుంది. దీనికి ఫిజియోథెరపీలో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ద్వారా మీకు ట్రీట్మెంట్ చేస్తూ 3 to 4 వీక్స్లో త్వరగా దీనికి నయం చేయడం జరుగుతుంది.